అభిమానాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేసిన సిఆర్ఎంటీ మిత్రులందరూ కూడా ఉద్యమ చేయాలని తెలియజేస్తానని అయితే విద్యాశాఖలో చిన్న కదలిక రావాలన్నా సిఆర్ఎంటీ లేకుండా ఏం లేదు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుడి దగ్గర నుంచి సమాచారం కావాలన్నా, క్షేత్రస్థాయికి విద్యాశాఖ నుంచి ఏదైనా పంపించాలన్నా ఒక వైర్లెస్గా వైఫైగా పనిచేస్తున్నారు అంటే అది సిఆర్ఎంటీ మాత్రమే. ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా ఆ స్కూల్ని, ఆ విద్యార్థుల్ని కాపలా కాసేది ఎవరంటే గత ప్రభుత్వ హయాంలో మీకేదో మీకు కిరీటాలు పెట్టాలని చెప్పి సిఆర్పి పేరుని ఐఏఎస్ క్యాడర్ మార్చినట్టుగా సిఆర్ఎంటీలుగా మార్చి వేరేగా మారింది. కానీ అంతా డొల్ల. అయితే మరి ఫ్యాబ్ రిపోర్ట్లకి కేవలం పేపర్లకే పరిమితం చేసి ఫ్యాబ్ నివేదికలను పక్కన పెట్టి ఫ్యాబ్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఈరోజు ప్రభుత్వాలు ఈ క్వాలిఫైడ్ టీచర్స్ చేత వెట్టి చాకిరీ చేస్తున్నాయని చెప్పి తెలియజేస్తారు. కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నా 44,000 రూపాయలు ఇస్తే ఈరోజు జీవన ప్రమాణాలు కొంతవరకు పెరుగుతాయి. ఆ జీవన ప్రమాణాలు పెంచకపోగా ఎడ్యుకేటెడ్ లేబర్గా తయారు చేసినటువంటి వ్యవస్థ మీద వాళ్ళకి ఎందుకు చిన్న చూపాలని అడుగుతా ఉన్నా. దయచేసి మిత్రులారు, మీ అందరు కావాల్సింది చిన్న వాటికి కాదు, చైల్డ్ కేర్ లీవ్, మెడికల్ లీవ్ల కోసం కాదు, మీకు ఆత్మగౌరవాన్ని కాపాడటానికి విద్యాశాఖలో విలీనం చేసే ప్రయత్నం. మీరందరికీ పేరు పేరున మీకు ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సిఆర్ఎంటీలు చేసిన మొట్టమొదటి ఉద్యమం ఈరోజు ఇది దావానంలో వ్యాపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తేనే మీకు కావలసినటువంటి రాజకీయాలు మీరు పొందాల్సినటువంటి అన్ని పొందుతారు తప్ప ఏదో అడిగేమో వెళ్ళేమంటే ఏది అయ్యేది కాదు. మీరు ఎప్పుడైతే విద్యాశాఖలో విలీనమవుతారో అప్పుడు మాత్రమే మీకు 62 సంవత్సరాల గురించి మీరు మాట్లాడే హక్కు వస్తుంది. అట్లాగే ఎంపీఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మనం ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని ఇస్తున్నారా అంటే ఏ క్లస్టర్ బి క్లస్టర్, ఏ క్లస్టర్ బి క్లస్టర్, ఏ క్లస్టర్ వస్తున్నాడో తెలియదు. మైక్ సరిగ్గా